ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు వచ్చేసి ఈ కాన్సెప్ట్ ఎందుకు మనం అంటే ఒక ఓపెన్ అంటే ఫోరెక్స్ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలా అనే కాన్సెప్ట్ పైన వచ్చేసి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలంటే ముందుగా వచ్చేసి మనకు ఒక ఇండియన్ రిలేటెడ్గా ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది ఒకటి ఉండాలా. అలాగే మనకు ఫోన్ నెంబర్ ఉండాలా, మెయిల్ ఐడి అనేది ఉండాలన్నమాట. సో దీన్ని బేస్ చేసుకొని విత్ 2 మినిట్స్లో లేదా 5 మినిట్స్లో ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలో చెప్తాను. సో అకౌంట్ ఓపెనింగ్ లింక్ అనేది మీకు ఇక్కడ ఇచ్చాను అనమాట. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఈ అకౌంట్ ఓపెనింగ్ లింక్ మీద క్లిక్ చేసి మీరు అకౌంట్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ వచ్చేసి మనకు సంబంధించిన ఫోరెక్స్ ట్రేడింగ్ సంబంధించి టెలిగ్రామ్స్ అనమాట, ఫోరెక్స్ XUSD. సో మన కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ వచ్చేసి ట్రైనింగ్ పర్పస్ పైనే మనం వచ్చేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా డైలీ 10 to 20% ఎలా ఎర్న్ చేయాలా అనే కాన్సెప్ట్ పైన వచ్చేసి మనము ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో ఇక్కడ కూడా మీరు డిస్క్రిప్షన్ చూడొచ్చు అకౌంట్ ఓపెనింగ్ లింక్ అనేది. ఈ లింక్ కాపీ చేసుకోండి. సో నేను 1 by 1 స్టెప్ బై స్టెప్ చూస్తాను. మీకు ఒకవేళ మీకు కష్టం ఉందంటే మాకు కూడా నంబర్ కానీ, మెయిల్ ఐడి అండ్ ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ పంపిస్తే మేము డైరెక్ట్గా అకౌంట్ అనేది ఓపెన్ చేయిస్తామంట. సో ఎప్పుడైతే మనం ఆ లింక్ మీద కాపీ చేసి ఇట్లా చేసామో ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్లో వచ్చేసి మనకు సంబంధించిన కంట్రీ వచ్చేసి ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ అలాగే మెయిల్ ఐడికి వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు కూడా మీకు ఒక మెయిల్ ఐడి అనేది రెడీ చేసి పెట్టుకుంటారనేసి దానికి సంబంధించింది. సో ఈ విధంగా వచ్చేసి కంట్రీ కోడ్, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాక ఇక్కడ పార్ట్నర్ కోడ్ అనేది కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది. పార్ట్నర్ కోడ్ వచ్చేసి ఆల్రెడీ మీకు వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. ఆ పార్ట్నర్ కోడ్ వచ్చేసి మీకు ఇక్కడ ఇచ్చినాము, ఇది కాపీ చేసుకోవచ్చు. ఈ పార్ట్నర్ కోడ్ అనేది ఖచ్చితంగా షుడ్ అప్లై చేయాలన్నమాట. సో ఎప్పుడైతే పార్ట్నర్ కోడ్ అనేది ఇస్తామో మీరు మా అండర్ కింద వచ్చేసి పార్ట్నర్ కింద కూర్చుంటారనమాట. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఎప్పుడైతే కంటిన్యూ అని కొడతామో ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసి సమ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించింది ఈ విధంగా మీకు వచ్చేసి ఒక అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డెమో అని అడుగుతుంది, రియల్ అకౌంట్ ఉంటుంది. మనకు డెమో మీద అవసరం లేదు. ఏదైనా సరే మనకు దానికి సంబంధించింది అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నప్పుడు ఏదైనా రియల్గా ఉంటేనే బెటర్. మన అఫెక్షన్స్, ఎమోషన్స్ అనేది బయటపడుతుంది. రియల్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఈ విధంగా మనకు ఒక అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి myexchange.com/PA డిపాజిట్ అనేసి ఇక్కడ ఈ విధంగా అనేసి అన్ని అన్అవైలబుల్ అనేసి డిపాజిట్ అమౌంట్ సంబంధించి వస్తుంది. బికాస్ ఆఫ్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఇంకా ఫుల్ షాప్లో వచ్చేసి ప్రొఫైల్ అనేది కంప్లీట్ కాలేదన్నమాట. సో కానీ ఎంతవరకు అయిందంటే ఇక్కడ మై అకౌంట్స్లో కానీ క్లిక్ చేస్తే మనకంటూ ఒక ఐడి అనేది క్రియేట్ అయింది. కానీ ఈ ఐడికి సంబంధించిన అమౌంట్ డిపాజిట్ చేయాలంటే ఫుల్ షాప్లో కంప్లీట్ ప్రొఫైల్ అనేది లేదనమాట. కాకపోతే ఇక్కడ ట్రేడ్స్ ఎట్లా చేయాలి, డిపాజిట్ ఏంటి, విత్డ్రాకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డిపాజిట్ చేయాలి అనుకున్నప్పుడు డిపాజిట్ సంబంధించి అన్ని అవైలబుల్గా ఉన్నాయి. లేదు ట్రేడ్ చేయాలనుకున్నాం అనుకోండి, ట్రేడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ టర్మినల్ అడుగుతుంది, మెటాఫోటో ఎక్కడైనా సరే మనకు వెబ్ యాక్సెస్ ఉందంటే ఆల్మోస్ట్ బెటర్గా దీని మీద క్లిక్ చేస్తూనే బెటర్. సో ఈ విధంగా ఇక్కడ చూడండి రియల్ అకౌంట్లోనే ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది మనకు $0 ఉంది. కానీ ఫండ్ యాడ్ చేయాలి అంటే ఖచ్చితంగా డిపాజిట్ చేయాలంటే ప్రొఫైల్ అనేది ఖచ్చితంగా మనకు కంప్లీట్ చేసి ఉండాలి. సో మళ్ళీ ఆ పేజ్లోకి వస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ అనేది మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే కంప్లీట్ ఇంకా ఇన్ ప్రొఫైల్ ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తాను ప్రొఫైల్ పైన కంప్లీట్ ప్రొఫైల్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి మనకు మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడికి వచ్చేసి ఫస్ట్ ప్రయారిటీ కింద ఓటీపీ అనేది వస్తుంది. ఓకే, మెయిల్ ఫస్ట్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ మనం వచ్చేసి ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో మెయిల్ ఐడికి సంబంధించి ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేసి ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఈ విధంగా వచ్చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ కోడ్ అండ్ జెండర్, రీజన్ ఏంటి అనేది ఇక్కడ ఫిల్ చేసి కంటిన్యూ అనేసి మనం ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓపెనింగ్ యువర్ అకౌంట్ అంటే ఇక్కడ ఏదైనా సరే హెడ్జింగ్ కానీ, స్పెక్యులేషన్ కానీ, నేను ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుంటున్నాను. వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే అన్ఎంప్లాయ్ అని క్లిక్ చేసుకుంటున్నాను. వాట్ ఈస్ ద ఇట్లా డీటెయిల్స్ అనేది అడుగుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ పర్పస్ ఇట్లా డీటెయిల్స్ అనేది అడుగుతూ ఉంటుంది. చేసి కింద కంప్లీట్ ప్రొఫైల్ అనేది కంటిన్యూ అనేది ఇచ్చుకుంటూ పోతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మన బిజినెస్కి సంబంధించిన సమ్ ఆన్సర్. సో నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించి ఏదైనా సరే అంటే బ్యాంక్ ఎంత అమౌంట్ చేస్తున్నారనేది నేను 5 lakhs to 1 lakh సంథింగ్ పెట్టుకున్నాను. నెక్స్ట్
నెక్స్ట్ అలాగే వచ్చేసి వాట్ ఈజ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అంటూ సో ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో పర్సంటేజ్ ముందు అప్ టు 25% అని ఇచ్చాను. లెస్ దాన్ 10 డేస్ అనేసి నెక్స్ట్ లెవెల్ ఇచ్చాను. 6 months ప్రాపర్ స్టడీయింగ్ అని పెట్టాను. ఇక్కడ వీ హ్యావ్ ఎడ్యుకేషన్ అంటే ఎస్ అని పెట్టాను. సో ఎంత యాడ్ చేస్తామంటే 500 యూరోస్కి సంబంధించి పెట్టాను. యూరో ఓపెన్ పొజిషన్ మేబీ క్లోజ్డ్ ఆటోమేటిక్గా పోయిందా అంటే ఓకే అని పెట్టాను. సో బికమ్ ఏ ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ ట్రేడర్ అనేసి వాట్ ఈస్ ప్లానింగ్ అంటూ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్ రిలేటెడ్గా ఇక్కడ కమోడిటీస్, మెటల్స్ ఏ విధంగా అన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే మనకున్న ఇక్కడ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో అలాగే మీకు ఏ విధంగా లింక్ వచ్చిందంటే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వచ్చిందనేసి టెలిగ్రామ్ ఛానల్ క్లిక్ చేసి చూడడం, లేదంటే ఆన్లైన్ ఏదో ఒకటి సోర్స్ ఆఫ్ చేసి ఇవి ఇచ్చినప్పుడు బిఫోర్ ఇంజనీరింగ్ ట్రేడింగ్ ప్లీజ్ కన్సిడర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ చేసిన రిస్క్ అన్నట్టు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా కంప్లీట్ అనేది యాడ్ ప్రొఫైల్ అనేది సెకండ్ ఆప్షన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో ఈ 3 వెరిఫికేషన్ స్టెప్లో థర్డ్ ఆప్షన్ అవుతాయి. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇస్తాము. సో ఎప్పుడైతే ఆ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చి దాన్ని బట్టి ఇచ్చాము ఈ విధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ వెరిఫైడ్ అని వస్తుంది. వెరిఫైడ్ డీటెయిల్స్ ఐడెంటిఫై నౌ అంటూ ఈ విధంగా వచ్చింది అనమాట. ఇక్కడ మళ్ళీ అప్లోడ్ డాక్యుమెంట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. మొదటగా మన మెయిల్ ఐడి కావాలా, రెండోది వచ్చేసి ఒక ఐడెంటిటీ కార్డు అనేది కావాలా, మూడోది వచ్చేసి మెయిల్ ఐడి కావాలి. మెయిల్ ఐడి ఇచ్చాము, మెయిల్ ఐడి వెరిఫికేషన్ జరిగింది. మొబైల్ నెంబర్ ఇచ్చాము, మొబైల్ వెరిఫికేషన్ జరిగింది. ఇప్పుడు డాక్యుమెంట్స్ సబ్మిటేషన్. సో ఆల్రెడీ ముందుగానే మీరు వచ్చేసి ఒక పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ ఏదో ఒకటి వచ్చేసి రెడీ చేసి పెట్టుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్. నేను ఆధార్ కార్డు అనేది రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే మంచి యూపీ కార్డు కాబట్టి. సో స్క్రోల్ డౌన్ చేసినట్టు ఇంకా ఈ విధంగా మనకు డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. ఎందుకని నేను రెడీ చేసి పెట్టుకున్నా కాబట్టి దానికి సంబంధించిన ఒక డాక్యుమెంటేషన్ పెట్టుకున్నాను. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 2 డాక్యుమెంట్స్ వచ్చేసి నేను అప్లోడ్ చేసుకున్నాను. సబ్మిట్ డాక్యుమెంట్స్ అనేసి క్లిక్ చేసి సబ్మిట్ డాక్యుమెంట్స్ అనేసి మళ్ళీ ఆగే సెకండ్ టైం ఇచ్చిందో యువర్ డాక్యుమెంట్స్ ఆర్ అండర్ రివ్యూ అనేసి ఈ విధంగా మనకు వచ్చేసి ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అంటే అప్ టు 24 hours తీసుకుంటుంది. సో కొంచెం సేపు వెయిట్ చేస్తే 2 to 5 minutes కానీ వెయిట్ చేస్తే కానీ 3 minutes అట్లా వెయిట్ చేస్తే కానీ ఆటోమేటిక్గా వచ్చేసి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో వెరిఫికేషన్ కంప్లీట్ అయితే ఈ విధంగా పాపప్ అని వస్తుంది. ఆల్ సెట్ యువర్ అకౌంట్ యూ కెన్ నౌ డిపాజిట్ అండ్ ట్రేడ్ అనేసి వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూస్తే నా డిపాజిట్లు ఇంతకుముందు వచ్చేసి కంటెంట్ ఏ విధంగా ఉంది ఇక్కడ అనవైలబుల్ అని ఉంది. ఇక్కడ చూడండి అన్ని రికమెండేషన్స్ ప్రజెంట్. అంటే ఇక్కడ మన ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉందో పేమెంట్ రిలేటెడ్ చూస్తే కనుక మనకు డిపాజిట్ సంబంధించి పేమెంట్స్ ఏవేవి రికమెండేషన్ చేస్తుందంటే మన ఇండియన్కి సంబంధించింది అయితే యూపీఐ. ఇక్కడ ఏదైతే ఉందో యూపీఐకి రిలేటెడ్గా ఇది రికమెండ్ చేస్తుంది ఫ్రెండ్స్. బాగా అబ్జర్వ్ చేస్తారా? యూపీఐ ఐడి వచ్చేసి ఇచ్చేస్తుంది. ఇంకా కొందరి దగ్గర వచ్చేసి నెట్లార్ ఉండొచ్చు, లేదంటే ఫైనాన్స్లో ఉండొచ్చు, బిట్ కాయిన్ ద్వారా చేసుకోవచ్చు, స్కిల్లో చేసుకోవచ్చు, యూఎస్డీ కాయిన్ చేసుకోవచ్చు. కానీ మనకు మోస్ట్లీ స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఎంటర్ చేస్తున్నారో అందరికీ యూపీఐ యాక్సెస్ ఉంటుంది కాబట్టి చేస్తున్నాము. యూపీఐ మీద క్లిక్ చేస్తే కానీ ఆటోమేటిక్గా ఇక్కడ ఫేస్కి సంబంధించిన స్కాన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఒకసారి చూడండి, వెరిఫై నౌ అనేసి ఫేస్కి సంబంధించి ఇస్తున్నాను. సో ఇట్లా మూవ్ క్లోజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చేసి చుట్టూ వచ్చేసి ముందు గ్రీన్ రావాలి. గ్రీన్ వచ్చినంత వరకు వెయిట్ చేయండి. మూవ్ యువర్ హెడ్ సర్కిల్. ఇట్లా రొటేషన్. సో పాస్. సో ఈ విధంగా వచ్చేసి సబ్మిషన్ అండర్ రివ్యూ అనేసి ఓకే అని ఎంటర్ చేస్తే కన్నా మనకి ఈ విధంగా వచ్చేసి ప్రాసెస్ వస్తుంది. చూడండి, ఫేషియల్ రికగ్నిషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. వాజ్ సక్సెస్ఫుల్, యూ కెన్ నౌ ప్రాసెస్ విత్ ట్రాన్సాక్షన్స్ అనేసి. అంటే వితిన్ 10 to 15 minutes లోపల అకౌంట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయిందన్నమాట. సో ఇక్కడ చూస్తే కన్నా మై ట్రేడింగ్లో వచ్చేసి మై అకౌంట్కి సంబంధించి చూస్తే కానీ ఇక్కడ మన డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కావాలంటే నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ అనేసి క్లోజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోతే ఇక్కడ
డిపాజిట్ అనేది చేయడానికి ట్రై చేస్తాను. డిపాజిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇంతకుముందు మనకు వచ్చేసి ఏం లేదు కదా, ఇప్పుడు చూడండి యూపీఐ యాక్సెస్ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా యూపీఐ ఐడి అనేది డిస్ప్లే ఇచ్చేస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10,000 అమౌంట్ యాడ్ చేయాలనుకున్నాం అనుకో, 10,000 రూపీస్ ఇస్తానే ఈ విధంగా మనకు ఐఎన్ఆర్లో మనకి క్యాల్కులేషన్ చేస్తుంది. 108 USD అనేసి ఈ విధంగా మనకు వస్తుంది. ఎప్పుడైతే కంటిన్యూ పెడతానో ఆటోమేటిక్గా మనకు సంబంధించిన యూపీఐ ఐడి ఏదైతే ఉందో యూపీఐ ఐడి ఇచ్చేసి ఈ విధంగా వచ్చేసి మన ఫండ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫండ్స్ యాడ్ చేసుకున్నాక మీకు ఆల్రెడీ తెలిసిందే మై అకౌంట్స్లో డిపాజిట్ ద్వారా ఏ విధంగా అయితే ఫండ్ యాడ్ చేసుకుంటున్నామో విత్డ్రా కూడా ఆప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. విత్డ్రా మీద క్లిక్ చేసినప్పుడు విత్డ్రాలకు సంబంధించిన క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ బ్యాంకింగ్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఆన్లైన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే యూపీఐ యాక్సెస్, విత్డ్రాకు మటుకు ఆన్లైన్ బ్యాంకింగ్. మీ బ్యాంక్ అకౌంట్కి డైరెక్ట్గా వచ్చేసి ఫండ్ వితిన్ 1 minutesలో చేసుకోవచ్చు. నెక్స్ట్ పోతే పేమెంట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకో క్లారిటీ చెప్పాలంటే ఇక్కడ ట్రేడ్ మీద క్లిక్ చేసినప్పుడు సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, టెర్మినల్ కానీ మెటాట్రేడర్ ఫైబర్ ఆల్వేస్ వచ్చేసి ఎక్స్టెన్స్ టెర్మినల్ అనేది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా మీకు సంబంధించిన పేజ్ వచ్చేసి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మోస్ట్లీ వచ్చేసి మీరు వచ్చేసి చేయాల్సింది XAUSD, గోల్డ్ లేదా బిట్కాయిన్, ఈ రెండే చేయడానికి ట్రై చేయండి. దీని మీద క్లిక్ చేస్తానే సో గోల్డ్కి సంబంధించిన చార్ట్ ఓపెన్ అవుతుంది. లేదా బిట్కాయిన్కి అయితే బిట్కాయిన్ క్లిక్ చేస్తానే ఇక్కడ ఆటోమేటిక్గా బిట్కాయిన్కి సంబంధించిన చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది. కొంచెం వచ్చేసి ఈ విధంగా నీట్గా సెట్ చేసి పెట్టుకోండి. ఒకటి వచ్చేసి మనం సెండ్ చేస్తాం లేదా బై చేస్తాము. ఇవి రెండు ఎట్లా చేయాలా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.